హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఈ కీమా చాలా రుచిగా ఉంటుందండి. శరీరానికి బలం కావాలంటే చాలామంది ఈ మటన్ కీమాను ప్రత్యేకంగా తింటారు. జిమ్ చేసేవాళ్ళు, ఎక్కువగా కష్టపడే వాళ్ళు ప్రోటీన్ కోసం, ఐరన్ కోసం ఈ ఫుడ్ని ఎక్కువగా తింటూ ఉంటారండి. మటన్లో ఉండే పోషకాలు శరీరానికి ఎనర్జీ ఇవ్వడంలో సహాయపడతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న మేక మాంసాన్ని అరకిలో తీసుకుని కైమా కొట్టించేస్తున్నానండి. దీన్ని కీమా అని కూడా అంటారు. ఇప్పుడైతే ఈ కీమాని ఇంటికి తీసుకొచ్చినాక మీకు చూపిస్తున్నానండి. ప్లేట్లో వేసి ఈ విధంగా కైమా కొట్టించుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా కొట్టారు వాళ్ళు. ఇప్పుడు ఈ కీమాని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి మంచి వాటర్తో. ఇప్పుడు గిన్నె తీసుకుని అందులోనికి వాటర్ ఎక్కువ వేసి కైమాకు శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే మనం కైమా కొట్టించినప్పుడు అడుగున చెక్కకు తగిలినప్పుడు ఆ చెక్క ముక్క కూడా దీనికి అతుక్కుని ఉంటుంది. కాబట్టి ఆ వేస్ట్ అంతా పోవాలంటే ఎక్కువ వాటర్ వేసి కడుక్కోవాలి. అలానే మనం చేతులతో తీసేసుకోవచ్చండి. లాస్ట్ మిగిలింది మనకు చేతికి రాదండి, ఎందుకంటే అది చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది. కాబట్టి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని అందులోకి వడకట్టేసుకుంటే ఆ వేస్ట్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇదే విధంగా రెండోసారి కూడా అదే విధంగా కడుక్కోవాలండి. లాస్ట్ సారి కడిగినప్పుడు ఆ స్ట్రైనర్లో వేసింది బాగా వాటర్ లేకుండా పిండికి వేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 కప్ ఆయిల్ వేసుకోవాలండి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కదా. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత ఒక బిర్యానీ ఆకు 2 ముక్కలుగా చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అలానే స్టార్ మొగ్గల్లో ఒక 2 ఎండులు వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు చీలికలుగా చేసి వేసుకోవాలి. ఒక 2-3 చెక్క ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకుని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి, అరకిలో మటన్ కాబట్టి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర వేసి వేయించుకోవాలండి. కొత్తిమీర ముందే వేసుకోవాలి, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. దీన్ని కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది రుచికి. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత అండి వాటర్ అంతా పిండేసి ఉట్టి కైమా మాత్రమే వేసుకోవాలి. దీన్నంతా కూడా మసాలా అంతా కూడా ఈ కైమాకి పట్టించేసేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక్కసారి తిప్పేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసాం కదండి. ఉప్పుతో మనం ఉడికించుకుంటే ముక్కకు బాగా ఉప్పు పడుతుంది, అందుకని ముందుగానే వేసామండి. ఇలా ఒకసారి కలిపేసేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పూర్తిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత చూసుకుని ఒక్కసారి కలుపుకుంటానండి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోతూ ఉన్నాయి చూడండి. మనం ఎక్కడ కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, మటన్లో ఉన్న వాటరే సరిపోతాయండి దీనికి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మూత అంటే పక్కకు తీయకుండా ఆవిరి మీదే దాన్ని ఇంకొక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీన్ని మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, కానీ నేను ప్యాన్లోనే చేస్తున్నాను, ఎందుకంటే గట్టి మూత ఉన్న ప్యానే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత చూసుకుంటానండి, వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ అయితే రిలీజ్ అయింది పైకి. ఈ టైంలో మనం కారం వేసేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ మటన్ మసాలా ఉంటుందండి, అది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మటన్కి బాగా పట్టించాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మళ్ళీ ఆవిరి మీద ఉడికించండి.
ఇప్పటి వరకు నేను అరగంట కూడా సిమ్లోనే ఉడికించానండి, ఎక్కడ హై ఫ్లేమ్లో పెట్టకుండా. అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఇక కారం వాసన మసాలా వాసన అంతా కూడా మటన్కి పట్టేంత వరకు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఉంచితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. దానికంటే ముందండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవచ్చండి. ఇక్కడ నాకైతే ఉప్పు సరిపోలేదండి, నేను సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిందంటే కీమా రెడీ అయిపోయినట్టే. ఒకసారి అటు ఇటు తిప్పి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసేసుకుంటే ఉప్పు కారాలతో మసాలాతో మటన్ కీమా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. అంతేనండి, చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.